అయిపోతుంది వచ్చావా గ్యాప్ వచ్చింది టైం లేదా ఉందా రేపటి నుంచి బాగా నీట్గా ఇంటర్మీడియట్ అవుతుంది వచ్చావా లేక గ్యాప్ వచ్చిందా డిగ్రీ సిలో సబ్జెక్ట్స్ పోయినాయి కంప్లీట్ చేసుకుంటావా ఏ సీన్ చూసి చెప్తున్నాను నన్ను చూసి చెప్పడం అయితే అడుగులను నన్ను చూసి చెప్తున్నాను నువ్వు మళ్ళీ అంటే చూస్తున్నావు కోసాల మండలంలో ఇంకా ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉంటారు కదా అక్కడ మీరు ఒకరికొకరు షేర్ చేసుకోలేదా ఇట్లా ట్రైనింగ్ ఉంది కోర్స్ ఉంది బాగా బ్యాక్వర్డ్ షేర్ చేసుకోలేదా వేరే నేను ట్రై చేయలేదా ఎప్పుడు అయిపోయింది కంప్యూటర్స్ అయిపోతుంది ఇట్లా myself is I am from Dhon. My graduation we are completed. ప్లేస్ చెప్పండి పర్లేదు మీకు రావాలి క్వశ్చన్కి ఆన్సర్ క్వశ్చన్ చెప్తున్నారా సార్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు ఏ విధంగా మీరు రెస్పాన్స్ అవుతున్నారు అనే దాని గురించి మీరు కొద్దిగా ఎలా చెప్తారు అనే దాని గురించి టెస్ట్ చేస్తున్నారు సార్ ఎన్ని నెలలు అయింది కోర్స్ అయిపోయిందా నడుస్తుందా ఎన్ని నెలలు అయిందమ్మా ఎన్ని రోజులు అయింది 3 months కంప్లీట్ అయింది కొంచెం 1 2 3 3 months లో ఏమేమి నేర్చుకున్నావు అండి నువ్వు ఏం ట్రైనింగ్ చేస్తున్నావు రీజన్ సెక్టర్ ఇది ఉందిలే ఇది నేను చెప్తాను ఓకే ఇది ఏం పెద్ద ఏం రోజు మన ఇళ్ళలో మన ఊర్లో మన వీధిలో మన వంశంలో జరిగేదే అని నేను చెప్తాను ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ ఆన్సర్ చేసేది వెరీ 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 ఇంపార్టెంట్ చెప్పు
3 నెలలు అంటే 90 రోజులు. 90 రోజుల్లో డైలీ 8 hours వేసుకున్నా 4 240 ప్లస్ 3 720 గంటలు ఇలా స్పెండ్ చేశారంటే అమ్మా నాన్నను వదిలి, ఊరిని వదిలి, ఇంటిని వదిలి, మీ ఆనందాన్ని వదిలి ఇక్కడ ఉన్నారంటే ఏదో కొంచెం గురువుగా ఉండాలి కదా. ఉండాలా లేదా? మరి ఊరికి వచ్చి మీరు ఖాళీ గురువుతో వెళ్తే 3 పూట్ల తిని వెళ్ళినాడు అనుకుంటాను నేను. నాలాంటి ఇంట్లో అక్కడ దొరకలేదు, మంచి తిండి ఇలా టయానికి దొరుకుతుంది అని నాలాంటి వాడు అనుకుంటాడు. ఓకే, నువ్వు కూర్చోను. నీ అంటారు 3 months లో ఫస్ట్ మంత్ ఏం నేర్చుకున్నాం? కమ్యూనికేషన్ సార్. ఒకరితో ఎలా మాట్లాడాలని కమ్యూనికేషన్. గుడ్ కమ్యూనికేషన్. ఏం నేర్చుకున్నాం? మామూలుగా మాట్లాడతారు కదా మీ ఇంట్లో, బంధువులు, ఫ్రెండ్స్ తో. దానికి దీనికి ఏంటి తేడా? జాబ్ లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకరిని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది. కంప్యూటర్ స్కిల్స్. సెకండ్ మంత్ ఏం నేర్చుకున్నారా? కంప్యూటర్ అంతకు ముందు వచ్చా? బేసిక్స్ వచ్చా? నీకు తెలియదు. ఇక్కడ వచ్చి నేర్చుకున్నావు. ఏం నేర్చుకున్నావు ఒక దాంట్లో? ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి? ఏం నేర్చుకున్నావు దాంట్లో? వచ్చిందా? నీ ఓన్గా నువ్వు ఫైల్ క్రియేట్ చేసుకోగలవా? కాన్ఫిడెంట్ వచ్చిందా? లాస్ట్ గురుకారమా 3వ నెలలో ఏం నేర్చుకున్నావు నాన్న? హాస్పిటల్ ఏంటి అది? ఇట్లా కోర్స్ ఓకే. లాస్ట్ 1 2 3 4 అలా నువ్వు ఈ కోర్స్ అయిపోతూనే నేను మంచి జాబ్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఏమన్నా ఈ కోర్స్ రిలేటెడ్ మన జిల్లాలో కాకుండా, మన స్టేట్ లో కాకుండా పక్కన ఏమన్నా తెలుసుకున్నారా? ఛానల్స్, వాట్సాప్ చూస్తుంటారు కదా, అలా ఏమన్నా తెలుసుకున్నావా? ఏం తెలుసుకున్నావు? టిఫిన్ చేశారు కదా, ఏం చేశారు కదా టిఫిన్ ఈరోజు? లెమన్ రైస్ బ్రహ్మాండం ఉంటుంది. కడుపు నిండా పెట్టేటోళ్ళు. బాగా గట్టిగా చెప్పాడు. ఓకే, వేరే రాష్ట్రాల్లో అవకాశాలు ఉన్నాయా? అది ఏమన్నా మీరు సెర్చ్ చేసి నెట్లో తెలుసుకున్నారా? మన టీఆర్డీఏ సంస్థ చూపించే జాబ్స్ కాకుండా దీని రిలేటెడ్ గా ఇంకా వేరే చోట రోజుల్లో అందరు చూస్తుంటారు కదా. నేను వాట్సాప్, ఇంటర్నెట్ చూడటం లేదని వాళ్ళు చేయకండి. అందరు చూస్తున్నారు. మరి దేని గురించి చూస్తున్నారు? రోజు అవి వెతికితే మీ లైఫ్ లో నేను దొరుకుతుంటా. ఇంకా వేరే నేను చెప్పిన పాయింట్ కి సెర్చ్ చేసి ఏమన్నా తెలుసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం లేసి చెప్తే. ఎందుకు అడుగుతున్నా అంటే నాకు కూడా నేను ఇలా చాలా చోట్ల మీటింగ్లకు వెళ్తుంటా. ఎస్పెషల్లీ కాలేజెస్, స్కూల్స్,